ఇక పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఏం జరిగింది? మాజీ మంత్రి విడుదల రజనీ పిఏ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సిఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేశారు. వచ్చి కారెక్కుదాం అనే లోపు చుట్టూ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి ఎంబ్రాజింగ్ గా అక్కడంతా కూడా గుమిగూడి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. ఈ నేపథ్యంలో పోలీసులను విడుదల రజనీ ఆమె అనుచరులు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. చాలా హడావిడి చేస్తా ఉన్నారు. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను देखो मై రౌడిజం సెటిల్మెంట్ విన్నావా ఎంతైనా సొంపుగా ఉందో ఆ స్టోను అంట. ఇక నీ బతుకంతా ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ దాళ్ళకు దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకో. అంటే వాటిని మా నాయకుడు గారి మేము కానీ ఎంకరేజ్ చేయం. ఏమండో ఇది విన్నారా? కానీ దాళ్ళకు దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకో. అలాంటి వాటిని మా నాయకుడు గారి మేము కానీ ఎంకరేజ్ చేయం. అటు చూడు బే. కానీ దాళ్ళకు దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకో. అలాంటి వాటిని మా నాయకుడు గారి మేము కానీ ఎంకరేజ్ చేయం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏ పీక్కుంటావు పీక్కో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. బా కంత సీరియస్ ఉన్నాడా? జోకేసి ఉన్నావాడా? ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమనుకున్నావు నువ్వు? నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. ఈరోజు మా చిల్లూరుపేట నియోజకవర్గంలో ఏడుస్తున్నాడు. ఏడవట్లేదు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. చూసాను సిటీవీలో బలాన్ని ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాం. ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. అటు చూడు. వైసీపీ అధికారంలో ఉండగా రత్నారెడ్డి అనే వ్యక్తి నుంచి పల్నాడు జిల్లాలో అంగన్వాడీకి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు తీసుకున్నట్లు రత్నారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్వైకి నో వెహికల్ చేయండి. ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. ఎటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. నాటకాలు చాలా చూసాములే మేము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన